పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీకి సంబంధించినటువంటి నేషనల్ లీడర్ అక్క మీనాక్షి నటరాజన్కి సంబంధించిన అంశాల మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఏఐసీసీ రిప్రజెంటేటివ్గా తెలంగాణ కార్యక్రమాలకు సంబంధించి హైకమాండ్కి ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించే కార్యక్రమం ఉంది. తన కర్తవ్యాలు ఆమె నిర్వర్తిస్తూ ఉన్నది. దాంతో పాటు హైకమాండ్ గుర్తించి ఆమె నిజాయితీని 5 కోట్ల ఎన్నికలు ఖర్చు ఇస్తే ఆ ఎన్నికల ఖర్చు పోను 4 కోట్లకు పైగా మళ్ళీ రిటర్న్ ఇచ్చినటువంటి నిజాయితీ పరురాలు. పార్టీ పట్ల నిబద్ధత ఉన్నది. దాంతో పాటు గాంధేయవాదాన్ని ఈ తరంలో కూడా అమలు చేసేటువంటి వాళ్ళలో మీనాక్షి నటరాజన్ అక్క ప్రముఖమైంది. ఎందుకంటే సింపుల్గా జీవించడం, మామూలు డ్రెస్సులు, హంగు ఆర్బాట్లు ఉండవు, కార్లు ఇది ఉండదు, పని ఉంటే ట్రైన్లో కూడా వస్తుంటుంది, చేతికి బ్యాగ్ వేసుకొని పాత తరం నాయకులను ఆశ్రయించినట్టుగా. అంటే కదా, మనిషి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట, ఇవే కదా నీళ్లు నీడెడ్. దాని తర్వాత సౌకర్యాలు, లగ్జరీస్, బల బల ప్రదర్శనలు పెట్టుకెళ్తారు, పబ్లిసిటీలు. సో అక్క సింపుల్ సిటీగా ఉంటుంది. చాలామంది లీడర్లు, మీ ఆ సంఘానికి సంబంధించిన ఈ సంఘానికి సంబంధించిన లీడర్లు నేను వెళ్ళి అది చేసినా ఇది చేసినా ఇది చేసినా అని చెప్తుంటే మీరు చేయాల్సిన పనే కదా. మీకు కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు ఇచ్చినాం, మీరు చేయాల్సిన పనే కదా అది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఇది చేసిన యూత్ వింగ్ అప్పచెప్తే యూత్ నేను ఇది చేసిన ఏదన్నా చేసిన రాష్ట్రంలో చెప్పిన జనరల్ కార్యక్రమాలు కూడా చెప్తున్నారట. అది మీకు అప్పచెప్పిన బాధ్యతలే అయ్యి కదా చేయడానికి. మళ్ళీ అది కూడా నేను ఎరగబడిసినట్టు అట్లా జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర పార్టీ బాధితులు కానీ, ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ వెళ్ళి పాత బ్యాచ్ లాగా, డాంబికం బ్యాచ్ లాగా అడావిడి చేసే బ్యాచ్ని మీకు అప్పచెప్పిన పని కాంగ్రెస్ పార్టీలో మీరు చేస్తున్నారని కాంగ్రెస్ వైపు నుంచి ఉన్నది. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నది, హంగు ఆర్భాటాలు లేవు, నిజాయితీ పరులు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు వినపడుతున్నది ఇప్పటిదాకా ఉన్నది. సో ఇదంతా ఒక భాగం అయితే కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించి తనకి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇక్కడ నామినేషన్ కోసం ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతుంటే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా అనలేము, కానీ రేవంత్ రెడ్డి నేను డైరెక్ట్ పార్టిసిపేట్ చేసి ఉంటాడని నేను అనుకోలే, కానీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ కేసు ఉన్నది అనేది అక్కడ చేసినట్టుగా. సో పులి తోక అంటే ఇది పులే ఉంది, ఇక పులి అడుగులని చూపిస్తే అది గతంలో గ్రామాల్లో పులులు తిరిగేవి కావు. కాకపోతే జనానికి అదొక పబ్లిసిటీ, అదొక ఇది చీప్ పబ్లిసిటీ ఆవిడ చేస్తూ ఉంటారు. సో మీనాక్షి నటరాజన్కి సంబంధించి అక్క అయితే అక్క అయింది, కానీ జర్నలిజం కోణంలో పేరే అంటున్నాను, పెద్ద బాధ్యతలు మోస్తుంది కాబట్టి. సో మీనాక్షి నటరాజన్ ఏదైతే ఉన్నదో ఏఐసీసీ బాధ్యతలు, తెలంగాణ ఇన్ఛార్జి బాధ్యతలు, తెలంగాణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంటుంది. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు తను అవినీతి పర్రాలు డబ్బులు తీసుకున్నది ఈ పాటికైతే కంప్లైంట్ చేసి వెళ్ళగొట్టాడు. ఆమె చిత్తశుద్ధి 5 కోట్ల ఎన్నికల నిధి వస్తే 4 కోట్లు ఖర్చులు పోనీ, ఆ 4 కోట్లు మళ్ళీ పార్టీ అకౌంట్లో జమ చేసిన అది. అట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి ఆమె జనరల్గా జనం అంత అనుకుంటారు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఉంటుంది, ఆ బీజేపీ నాయకులు అటు ఇటు అయినా అనేది. కాంగ్రెస్ కూడా అట్లాంటి నాయకత్వం ఉన్నది. అట్లాంటి శాంపిల్స్లో, అట్లాంటి తురుంకాలంలో మీనాక్షి నటరాజన్ ఉన్నది. అందుకోసం ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, నేషనల్ లెవెల్లో దాని మనుగడ కొనసాగిస్తుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్కి సంబంధించి వచ్చినట్టు దాంట్లో మీనాక్షి నటరాజన్ ఒక నామినేషన్ వేస్తే ఆ నామినేషన్కి సంబంధించి ఒక 3-4 అవసరం ఉన్నది, అదనంగా వచ్చేస్తాయి. మిగతా బీజేపీ వాళ్ళు 2, బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ 1 ఛాన్సెస్ ఉన్నాయి. 3 దానికి కూడా నామినేషన్ వేశారు కాంగ్రెస్ వాళ్ళు, అదే బీజేపీ వాళ్ళు. వాళ్ళకి 10 మంది ఎంపీలు కావాల్సి వచ్చింది. సో ఇదంతా జరుగుతూ ఉంటుంటే ఈ తతంగం అంతా కాంగ్రెస్ నుంచి మాకు ఓట్లు పడితేనే డైలమా చేసి బీజేపీ స్ట్రాటజీస్ అట్లే ఉంటాయి. వాళ్ళ నాటి నుంచి వీళ్ళు మీనాక్షి నటరాజన్ మీద కేసులు అని చెప్పేసి ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు. నిజంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసులు ఏంటండి? ఏం కేసులే? మీకు రాజ్యసభలో, లోక్సభలో కూర్చునేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు? వాళ్ళంతా ఏమేమి క్రిమినల్ నేర చరిత్రలు ఉన్నాయి, అంత దుర్మార్గంగా ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, టెక్నికల్గా బీజేపీ గెలిచి ఉండొచ్చు, 3వ మధ్యప్రదేశ్ రాజ్యసభలో 3వ ఎంపీకి సంబంధించి రాజకీయంగా ఎత్తుగడలు వేసి ఉండొచ్చు. కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా అట్లాంటి చీప్ ట్రిక్స్ చాలా ప్లే చేసి ఉన్నది, చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి సంబంధించి మీనాక్షి నటరాజన్ మీద సానుభూతి పెరగటానికి దేశవ్యాప్తంగా పెరుగుతుంది, తెలంగాణలో ఇంకెక్కువ పెరుగుతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కేసు, ఆమె ఆ ఎన్నికలకు సంబంధించి
ఆ డైరెక్ట్ పార్టిసిపేట్ కాదు. ఆమె అందులో పార్టిసిపేషన్ ఉందని మిగతా వాళ్ళతోని పాటు ఆమె పేరు పెట్టారు. దానికి సంబంధించి దాని ప్రపోజల్‌లో దానికి సంబంధించి ఆమె ఎలక్షన్ కమిషను వివరణ ఇచ్చుకుంది. అది ముగిసిన అధ్యాయం. దాని తర్వాత రాజ్యసభకి నామినేషన్ ఏసినప్పుడు కనీసం సంప్రదించకుండా అదేదో సర్పంచ్ గ్రామ పంచాయతీలో వార్డ్ నంబర్ పదవి కూడా కాదు. ఒక రాజ్యసభ, చట్టసభల్లో చేసినటువంటి నిజాయితీ పర్రాలు, గాంధేయవాది. సరే మీ బీజేపీలకు గాంధేయవాది నచ్చకపోతే నచ్చకపోయారు. ఎలక్షన్ కమిషన్ నచ్చాలి కదా! టీచర్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు, జడ్జి ప్లేస్‌లో ఉన్నోళ్ళు, ఎలక్షన్ కమిషన్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవులు కదా వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా ఉంటున్నారు కదా! చాలా నిజాయితీగా, చిత్తశుద్ధిగా 2 వైపులు వినాలి. నా వర్షన్ వినండి అన్నది. కేసుకు సంబంధించి వచ్చినప్పుడు కేసు అది పిచ్చి కేసు అది. అది పెద్ద నిలబడేది కూడా కాదు. ఆ వర్షన్ వినండి అనేటప్పటికి నేను రేపు అవకాశం ఇస్తాను ఎలక్షన్ కమిషన్. ఈలోపుగా ఇయాలటే రాజ్యసభ మూడో బీజేపీ కొట్టుకుపోయింది. సో రేపెళ్ళి చెప్పుకుంటే ఏం ఉపయోగం? సో కొంచెం చెప్పుకునే అవకాశం ఉంటే ఇచ్చుంటే బాగుండేది. దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్‌కు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఒక ఎక్స్‌క్యూజ్ ఇచ్చి అవ్వాల్సింది. ఒక రోజు టైమో, 2 రోజులు టైం ఇచ్చుండాల్సింది. ఇచ్చుంటే సరే టెక్నికల్‌గా ఎవరు గెలిస్తే వాళ్ళే. దాన్ని నేను కాదనట్లేదు గానీ, ఏం గెలుపది? ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం. మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి రాజ్యసభకు సంబంధించి, ప్రజలు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు పరోక్షంగా ప్రజలు ఎన్నుకునేటువంటి రాజ్యసభ సీటుకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ క్రికెట్ టీమ్ ఉంటే 11 మంది ఉంటారు. 13 మంది ఆడితే మనం ఏం చేయలేం. ఇద్దరు ఎంపైర్‌లతో కలుపుకొని. అదేదో ఔట్ స్వింగ్ పోతున్నా కూడా కాలువ తగిలి ఒకవేళ డైరెక్ట్‌గా కాలువ తగలకపోతే ఔట్ స్వింగ్ పోయే బాల్‌ను కూడా ఎల్‌బీడబ్ల్యూ ఇచ్చిన చందంగా ఉన్నది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అక్కకి సంబంధించి. క్రికెట్ తెలిసిన వాళ్ళకి నా భాష అర్థమవుతూ ఉంటది. జనరల్‌గా ఎల్‌బీడబ్ల్యూ ఎప్పుడు ఇస్తారు? లెగ్ బిఫోర్ వికెట్. డైరెక్ట్ స్టంప్స్ అయితే క్లీన్ బౌల్డ్. ఇట్లా బ్యాట్స్‌మెన్ కొడితే క్యాచ్ ఔట్. ఒక్కొక్కసారి 11 మంది ప్లేయర్స్ అయితే 12, 13 మంది ఆడుతున్నారంటారు. 11 మంది ప్లేయర్స్ ఉంటే 12 ఒక ఎంపైరు, 13 లెగ్ ఎంపైర్. మెయిన్ ఎంపైర్, లెగ్ ఎంపైర్. 13 మంది ఆడారు వాళ్ళు. 13 మంది 13 మంది ఆడారు వాళ్ళు అంటుంటారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి కార్యక్రమం అట్లే ఉంది తప్ప మరొకటి కాదు. సో అసలు రాజ్యాంగబద్ధమైన పదవులు అవి పార్టీ పదవులాగా తయారైనయి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారని మీరు అంతకాలం జనసంఘ్ పేరుతోని, జనతా పార్టీ పేరుతోని, భారతీయ జనతా పార్టీ పేరుతోని యాంటీ కాంగ్రెస్ టీమ్స్‌లో మీరుండి మాట్లాడారు. మరి దాన్ని బెటర్‌మెంట్ చేయాలి కదా! ఎక్కడ లోపాలు జరిగినాయో దాన్ని బెటర్ చేయాలి కదా! మీరేం చేశారు? సో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం ఆ కేసులకు సంబంధించి ఎవరిచ్చారు ఏందనేది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం వాళ్ళకి సంబంధించి హైకమాండ్ సీరియస్‌గా దానికి సంబంధించిన కమిషన్ పంపించారు. ఆ వ్యవహారాలు ఉంటే వాళ్ళే తీసుకుంటారు. పార్టీ హైకమాండ్ సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కి కార్యక్రమం ఎందుకుంది? అది కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కోపంగా ఎందుకుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంతా హైకమాండ్‌కి రిపోర్ట్ ఇస్తుందనేది వీళ్ళకి కోపం ఉంటుంది. మేము కష్టపడి గెలిచి వచ్చి ప్రభుత్వంలో ఉండి ఏర్పాటు చేసుకుని నడిపిస్తుంటే కొన్ని చేయడం సాధ్యమవుతుంది, కొన్ని చేయడం సాధ్యం కాదు. మరి మీనాక్షి నటరాజన్ అన్నిటిని పంపిస్తుంది కాబట్టి అని కోపం ఉంటుంది. అన్నిటిని పంపించకూడదు. పాజిటివ్ అసలేం రాసిందనేది ఇంకా మనది లేదు. అన్నిటిని పంపించకూడదు. పంపించినా కూడా అవి పాజిటివ్, నెగిటివ్ ఏదో చేయగలిగాయి, చేయలేని అనేది హైకమాండ్ కూడా నిర్ణయాలు తీసుకోవాలి. పాత కాంగ్రెస్ లాగా ముగ్గురు ముఖ్యమంత్రులను మారుస్తా, ముఖ్యమంత్రి నా చెప్పు చేతలేదంటే తెలంగాణ ప్రజలకు ఆ తరహా ఒప్పుకోరు. హైకమాండే కాదు, దేవుడు దిగొచ్చినా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ దిగొచ్చినా కూడా దానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపేసిన రోజంతా నెహ్రూ మీదనే కోపం పడ్డది తెలంగాణ సమాజం. అట్లాంటిది హైకమాండ్ ఇప్పుడున్నట్టు హైకమాండ్ మీద కోపడటానికి పెద్ద కష్టమేం కాదు. అందుకోసం కడుపున హక్కున ఏమంటారు, తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకుంది. కోపం వచ్చినప్పుడు తెలంగాణ తొలిదేశ తర్వాత మలిదశ ఉద్యమంలో కోపం కూడా చేసింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇది పరిస్థితి మిత్రులారా. సో మీనాక్షి నటరాజన్ది ఎలక్షన్ కమిషన్ వైఖరి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులుగా ఒక పొలిటికల్ పార్టీ అనుబంధ కార్యకర్తలాగా లేకపోతే పార్టీ సభ్యులాగా వ్యవహరించడం అసలు తగదు. అది కరెక్టే కాదు. టెక్నికల్గా వాళ్ళు చూపించే రీజన్స్ ప్రకారం కలిసి ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో అంత స్థాయిలో నేషనల్ లెవెల్లో అది ఎంపీ అంత అడ్డగోలుగా వ్యవహరించడం, సో దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇది చూపించాడు. చిన్న కేసు, అది పిచ్చి కేసు, అది ఎప్పుడో ముగిసిన అధ్యాయం. దాన్ని చూపించడం కరెక్టే కాదు. సో పెద్దలారా మిత్రులారా, మీనాక్షి నటరాజన్ సంబంధించి ఇప్పుడు అవకాశం పోతే పోవచ్చు. అది మీనాక్షి నటరాజన్ ఓటమి కాదు, కాంగ్రెస్ పార్టీ ఓటమిగా
ఆ పార్టీ చూడాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇక్కడ పబ్లిక్ వే నుంచి మనం చూసినప్పుడు అన్యాయంగా ఉన్నది బీజేపీ వైఖరులు. సో ఎలక్షన్‌కి బీజేపీ వైఖరులు ఉంటే ఉన్నాయండి. అది రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తది. వాళ్ళేం సన్నాసుల మఠం కాదు. ఓకే. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏందంటే, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటుండే ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరే బాగాలేదు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకి ఇట్లాంటి వైఖరులు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు ఏమంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయమని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. డిస్క్రిప్షన్‌లో, ఇన్బాక్స్‌లో నేను మరింత సమాచారం కూడా రాస్తాను. సో ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి. సరే, థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.